హాయ్ అండి. ఈరోజైతే మీకు ఒక చిన్న వీడియో బ్లాగ్ అయితే చూపిస్తున్నాను. ముందుగా అయితే ఊళ్ళో గంగానమ్మ, మద్దిలమ్మ సంబరం అండి రేపు శుక్రవారము. అందుకని ఇల్లంతా శుభ్రం చేసుకున్నాను. ఇక్కడ మీకు చూపిస్తుందైతే మా పెరటిలో ఉన్న మందార మొక్క. నేను నిత్యం పూజ చేసుకోవడానికి ఒకటి నేల మీద అయితే ఇలా వేసుకున్నాను. మిగతావన్నీ కుండీల్లోనే ఉంటాయి. తులసి మొక్కను కూడా అక్కడ బట్టలు ఉతికేటప్పుడు వాటర్ అది పడిపోతుందని తీసేసి ఇలాగా ఈ పక్కనైతే పెట్టుకోవడం జరిగింది. ఇంకా రోజు అగరపుల్లలు అయితే వెలిగించుకొని నిత్యం పూజ అయితే చేసుకున్నాక నేను ఇంటి పనులన్నీ మొదలు పెట్టుకుంటానండి. ఇక్కడ మీకు చూపిస్తుంది అయితే జాతర అని చెప్పాను కదా అమ్మవారిది. ఇంక ఇల్లన్నీ శుభ్రం చేసి అన్నీ కడుక్కున్నాను. బయట ఎంట్రన్స్లో అయితే ఇలా కొన్ని మొక్కలు అయితే పెట్టుకున్నాను. మన ఇంటిని ఇంకా మరింత అందంగా చేసే ఈ మొక్కలు నాకంటే చాలా ఇష్టం. కిందే కాకుండా పైన టెర్రస్ మీద కూడా చాలా మొక్కలు ఉన్నాయి. అవి కొన్ని కూరగాయలు కూడా కాసాయి. అవన్నీ ఈరోజు కోసి మీకు చూపిస్తాను. ఇవాళ హార్వెస్ట్ అయితే చేస్తాను సింపుల్గా. మొదటిసారి మన టెర్రస్ గార్డెన్లో కాసిన కూరగాయలు హార్వెస్ట్ చేద్దాము. అలాగే ఇక్కడ నేను నిన్న మీకు మాదివాడలో రామాలయం వీడియోస్ పెట్టాను కదా, చాలామంది చూడలేదేమో చూడండి. ప్రతిష్టకి కొత్త విగ్రహాలు తెచ్చే ముందు పాత విగ్రహాలని అంతర్వేది సముద్రంలో నిమజ్జనం చేశారు. ఆ వీడియోలన్నీ చూడకపోతే చూడండి. ఇక్కడ నేను గ్యాస్ స్టవ్, నాది 4 పొయ్యిల గ్యాస్ స్టవ్ అండి. అది కొంచెం అద్దం పగిలిపోయింది. ఆ వీడియో కూడా షేర్ చేశాను. అది పగిలిపోవడంతో ఇంట్లో ఉండే చిన్న గ్యాస్ స్టవ్ని ఇంక నేను పెట్టుకొని దాంట్లోనే వంట చేసుకుంటున్నాను. ఇంకా ఎర్రని మందారాలతో నా పూజ గది ఎప్పుడూ కళకళలాడుతూ ఉంటుందండి. ఆ స్వామివారికి ఏం పెట్టినా పెట్టకపోయినా ధూపము, దీపము, అలాగే పువ్వులు, నైవేద్యం ఈ 5 పెట్టుకుంటే మనకి సరిపోతుంది. అలాగే ఆక్కివీడు మాదివాడ గ్రామంలో శ్రీ గంగానమ్మ, మద్దిలమ్మ జాతర రేపు శుక్రవారం అంగరంగ వైభవంగా జరుగుతుంది. కంపల్సరీగా అమ్మవారి ఆశీస్సులు పొంది అమ్మవారిని దర్శనం చేసుకోండి. ఇంకా మనం ఈరోజు టెర్రస్ పైన ఏమేమి ఫ్లవర్స్ కాసినాయి, అలాగే కూరగాయలు ఏమేమి హార్వెస్ట్ చేస్తున్నానో మీకు ఈరోజు చూపిస్తాను. ఇక్కడ టమాటాలు అయితే కాసినాయండి. ఫస్ట్ టైం ఇలా కోస్తున్నాను. చాలా హ్యాపీగా అనిపించింది. ఎప్పుడు అంత శ్రద్ధ పెట్టలేదు కూరగాయలకి. ఎక్కువగా నేను పూల చెట్లు ఎక్కువగా వేసేదాన్ని. ఈసారి ఎక్కువగా ఇవి కూడా వేద్దామని టమాటాలు కూడా మనం విత్తనాలు ఏం వేయక్కర్లేదండి. బాగా ముగ్గిన టమాటాను గింజలు తీసి అలా మట్టిలో వేస్తే కనుక మీకు మొక్కలు వచ్చేస్తాయి. అలాగే ఇక్కడ కొత్తిమీర కూడా నేను ఇంట్లో ఉండే ధనియాలని కచ్చాపిచ్చాగా కొట్టి ఆ ధనియాలు కూడా వేయడం జరిగింది. బెండకాయలు కూడా నేను లేటుగా కోయడం వల్ల బెండకాయలు కొంచెం ముదిరిపోయినాయి. కాకపోతే కొంచెం సాంబార్లో వేసుకున్న బాగుంటాయి కదా అని కోసేస్తున్నాను. మన ఇంట్లో మనం పెంచుకునే ఆకుకూరలు కానీ కూరగాయలు కానీ మనకి ఇష్టం కదండి, అందుకని ఇలా కోస్తున్నాను.
అలాగే ఇదివరకైతే మందార చెట్టు ఒక్కటే ఉండేది. ఇప్పుడు 10 రకాల మందార పువ్వు మొక్కలు కూడా వేశాను. అవి కూడా మంచి మంచి కలర్స్ ఫ్లవర్స్ అయితే పూస్తున్నాయి. ఇంకా అవి కూడా మధ్యాహ్నం వరకు ఉంచి తరువాత మధ్యాహ్నం నుంచి కోసేస్తాను. మళ్ళీ సాయంత్రం దేవుడికైతే ఇవి పెట్టడం జరుగుతుంది. ఇలాగా మన ఇంట్లో మనం పెంచుకునే మొక్కలు ఒక చిన్న కాయ కాసిన పువ్వు పూసిన ఆ ఆనందమే వేరండి. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. వీడియో ఎలా ఉందని నాకు కామెంట్ చేయండి. ఎండలు ముదురుతున్నాయి కాబట్టి ఈ సమ్మర్లో ప్రతి ఒక్కరూ వాటర్ ఎక్కువగా తాగి కొంచెం మనం ఏదైనా పనులు చేసుకోవాలంటే పెందరకాడే పనులు చేసేసుకోండి. ఎందుకంటే మనకి ఎండలు ముదిరే కొలది ఆడవాళ్ళు వంటగదిలో ఉండడానికి చాలా ఇబ్బంది పడతారు కాబట్టి ఎంతసేపు ఇంటి పనే కాకుండా ఆడవాళ్ళు కూడా ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి. మీరు జాగ్రత్తగా ఉంటేనే మీ ఇంటిల్లిపాది ఆరోగ్యంగా ఉంటారు. ఇలా మన ఇంట్లోనే టెర్రస్ పైన కానీ వీలైనంత వరకు కింద కానీ ఆకుకూరలు కానీ పూల మొక్కలు కూడా వేసుకుంటే రోజు ఒక 1 అవర్ వీటితో కనుక మనం గడిపితే మనలో ఉన్న మనకి టెన్షన్స్ అవన్నీ రిలీఫ్గా ఉంటుందండి. చాలా హ్యాపీగా ఉంటుంది. ఇలా మొక్కలకి నీళ్లు పోయడం, వాటిని అస్తమానం చూసుకోవడం మనకి మనసుకు కూడా చాలా ఆనందంగా ఉంటుంది. ఈ వీడియో నచ్చితే మీకు కంపల్సరీగా లైక్ చేయండి. నా మొక్కలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరూ మీరు కామెంట్ చేస్తేనే వీడియో ఎలా ఉన్నది నాకు అర్థమవుతుంది. ప్లీజ్ కామెంట్ చేయండి. అలాగే వీడియోకి లైక్ చేయడం మర్చిపోవద్దు.